హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో ఈ బ్యూటిఫుల్ శారీ కుచ్చు డిజైన్స్ ఏ విధంగా వేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఇలాంటివి. ఇవి ఇంకా వీటికంటే ఇంకో కొంచెము గోల్డ్ బీడ్స్ అండ్ కాపర్ బీడ్స్ అయితే కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను. గోల్డ్ బీడ్స్ అయితే కొంచెం పెద్ద సైజ్ అండి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము. మనమైతే ఇప్పుడు 10 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ని అయితే దీనికి ఎక్కించుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. దీనికి గుచ్చుకొని మనము థ్రెడ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అర్థం కాని వాళ్ళు మనము మార్కర్ ఏదైనా కానీ సరే చాక్ పీస్ తోటి కానీ మార్క్ చేసుకొని మనమైతే ఈ విధంగా దారాన్ని అయితే ఎక్కించుకోవచ్చు. ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా నాట్ అనేది వేసుకోవాలి. టైట్గా వేసుకోండి ఫ్రెండ్స్. లూజ్ అయితే మళ్ళీ నీట్గా కనిపించదు. ఒకటి కిందికి ఒకటి పైకి లాగా ఉంటుంది. ఈ విధంగా టైట్గా అనేది నాట్ వేసుకోవాలి. ఈ విధంగానే కంటిన్యూ చేయండి మొత్తం సారీ మొత్తమును. ఈ విధంగా వేసిన తర్వాత మనం వీటికి పూసలు అనేవి ఎక్కించుకోవాలి. రౌండ్ బీడ్స్ ఉన్నాయి కదా మనం తీసుకునేవి, అవి ఎక్కించుకోవాలి. ఏ విధంగా ఎక్కించుకోవాలో నేను చూపిస్తాను మీకు. నేనైతే ఈ చిన్న నీడిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని కాటన్ థ్రెడ్ అనేది ఇంత చిన్నదిగా తీసుకొని మనమైతే నాట్ అయితే వేసుకొని ఉంచుకోవాలి. మరి పెద్ద నాట్ వేసుకోవద్దు. ఈ విధంగా చిన్న నాట్ వేసుకొని పెట్టుకోవాలి. స్మాల్ బీడ్, కాపర్ బీడ్, ఒకటి గోల్డ్ బీడ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఇప్పుడు కాపర్ బీడ్ చిన్నది విధంగా అయితే మనము నీడిల్కి అయితే ఈ విధంగా బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. మనం ఎక్కించుకున్న దారం ఉంది కదా, ఈ విధంగా పట్టుకొని ఇక్కడ మనం ఇదైతే వేసుకున్నాము. దీని లోపలికి లాగేసి ఈ విధంగా మనము పూసి ఈ విధంగా మరీ పైకి వెళ్తే కష్టం అండి. కొద్దిగా కిందిగానే ఉన్న తర్వాత కొంచెం లాగితే ఈజీగా పూసలు అనేది మనం 10 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ అయితే ఏదైతే మనం నాట్ వేసుకున్నామో దానికి ఈజీగా ఇలా ఈ విధంగా ఎక్కేస్తుంది. దీని తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా మనం ఏ బీడ్స్ యూజ్ చేసైనా కానీ సారీ టాజిల్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా వేసుకోవచ్చు. డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే మళ్ళీ ఎక్కించేసుకున్నాను ఈ నీడిల్కి. ఈ విధంగా పూసలు ఎక్కించుకొని మనం ఏదైతే థ్రెడ్ అయితే మనం ఎక్కించుకున్న నాట్ వేసి ఉంచుకున్నామో దానికి ఈ విధంగా లాగేమంటే వస్తుందండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనము నాట్ అనేది వేసుకోవాలి. టైట్గా వేసుకోండి. లూజ్గా వేసుకుంటే అది నీట్గా కనిపించదు. అందుకని నీట్గా టైట్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఈ రెండింటిని పోవాలి. మనము వేసుకుందాము. మనం కుర్చీ వేసే టైంకి కొద్దిగా లూజ్ అవుతుంది. అందుకని మనం ఎంత టైట్గా వేసుకుంటే అంత నీట్గా కూర్చుంటుంది. చూసారా, ఈ విధంగా మనము పళ్ళు మొత్తం వేసుకుందాము. ఇక్కడైతే నేను దీనికి 1 ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చాను. ఈ విధంగా మనం కంటిన్యూ చేయాలి. ఇంచుకి లోపలనే మనము ఈ విధంగా దారం అనేది ఎక్కించుకుని నాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను నాట్ కట్ చేసి నాట్ అనేది వేసి ఉంచుకున్నానండి. ఈ విధంగానే మనము కంటిన్యూ చేయాలి. చూసారా, ఈ విధంగా కరెక్ట్గా తీసుకోవాలి. నేనైతే మళ్ళీ కట్ చేసుకొని నాట్ అనేది వేసుకుంటాను. ఇప్పుడైతే కుచ్చు కట్టుకున్నాము. ఈ విధంగా ఇక్కడ నుంచి తీసుకొని నీట్గా థ్రెడ్స్ అన్నిటినీ నీట్గా పట్టుకొని ఈ విధంగా మనకి ఎంత లెంత్ కావాలో కరెక్ట్గా ఈ విధంగా మనం ఇంతవరకు అయితే ఓకే మనం కట్ చేసుకుందాము. మనమైతే ఈ జరీ థ్రెడ్ అనేది చుట్టుకుందాము ఫ్రెండ్స్. నేనైతే ఒక రౌండ్ అనేది ఈ విధంగా పట్టుకొని రౌండ్గా ఒకసారి చుట్టుకోవాలి. చుట్టుకొని మళ్ళీ మధ్యలోకి గుచ్చుకోవాలి ఫ్రెండ్స్. కన్నా టైట్గా అనేది చుట్టుకోవాలి. విధంగా చుట్టుకున్న తర్వాత
ఈ విధంగా పైనుంచి కిందికి అన్నామంటే వచ్చేస్తుంది. లాగేసుకొని కట్ చేసుకోవడమే. ఇంత లెంత్తోనైతే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఇంకొక కుచ్చు అనేది వేసుకుందాము. ఈ విధంగా వేసుకొని జరీ థ్రెడ్ అనేది ఈ విధంగా తీసుకొని ఒక రౌండ్ అనేది చుట్టుకోవాలి. జరీ థ్రెడ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనము గ్లూ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. జరీ థ్రెడ్ అయితే ఊడిపోదు. చాలా ఈ విధంగా కిందికైతే తీసుకోవాలి. ఇంతవరకు అయితే నేను కట్ చేసుకుంటున్నాను. కుచ్చు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇదే విధంగా శారీ మొత్తం వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొత్తం వేసుకున్నాను. శారీ కుచ్చులు ఏ విధంగా కనిపిస్తున్నాయో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.